ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం 7:30కు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని పికెట్ అంబేద్కర్ విగ్రహం చౌరస్తాలో కార్నర్ మీటింగ్ ఉంటుందని కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న శ్రీ గణేష్ మహిళా నాయకురాలు గుండు సుధారాణి, వెంకటేష్, సంకి రవీందర్, గద్వాల నరసింహ, ఆయూబ్ ఖాన్ తదితరులు వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కంటోన్మెంట్ లో రెండోసారి సమయం కేటాయించడం విశేషమని, ఈ కార్యక్రమాన్ని యూత్ నాయకులు, మహిళా నాయకులు అందరూ సభ్యులు చేరుకొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ నాయకులపై బీఆర్ఎస్, బీజేపీ చేసే విమర్శలు పట్టించుకోనవసరం లేదని, ప్రజలంతా తమ వైపే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. ఈ మీటింగ్ ను విజయవంతం చేయడానికి ప్రజలంతా సహకరించాలని కోరారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గౌరవ ముఖ్యమంత్రి విచ్చేస్తున్న సందర్భంగా ఇక్కడ కంటోన్మెంట్ లో ప్రచార కార్యక్రమంలో భాగంగా పికెట్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఏర్పాటు చేస్తున్నటువంటి రోడ్ షో కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, మహిళా సోదరీమణులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని అందరినీ కూడా ఈ వేదిక ద్వారా మన కంటోన్మెంట్ కి రానున్నారు. ఈ సందర్భంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాము. కంటోన్మెంట్ ఉన్న కుటుంబ సభ్యులందరూ రేపు స్ట్రీట్ కార్నర్ మీటింగ్ కి పాల్గొనాలని అత్యధిక శాతంగా వారికి ఘన స్వాగతం పలకాలి. రేపు ఒక స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ని జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఇందులో భాగంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యుఐ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొని దీని రేపటి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. మనకు ఎంతో సంతోషకరమైన విషయం, మన ఎంపీ గారే మన ముఖ్యమంత్రి గారు. ఆయన ముఖ్యమంత్రి కాగానే 100 రోజులనే చరిత్రలో ఏనాడు జరగని డెవలప్మెంట్, చరిత్రలో ఏనాడు భూ బదలాయింపు లేని విధంగా ముఖ్యమంత్రి గారు చేశారు. మన ఎలివేటెడ్ కారిడార్ శంకుస్థాపన చేయాలంటే సుమారు 200 ఎకరాలు కంటోన్మెంట్ బోర్డు ల్యాండ్, ఆర్మీ ల్యాండ్ ఎక్స్చేంజ్ చేసిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారిదే. వారు రాగానే 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు చెప్పారు, ఈ రోడ్డు విస్తరణ చేస్తా, స్కై ఓవర్లు, ఫ్లైఓవర్ కడతా, ప్రజలకు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ట్రాఫిక్ సమస్యల నుంచి విముక్తి చేస్తా అన్నారు. కానీ వారు 10 సంవత్సరాల నుంచి చేయని కార్యక్రమం వీరు కేవలం 100 రోజులనే చేశారు. వారికి మన మీద ఎంతో ప్రేమ ఉంది, మనకు ఎంతో డెవలప్మెంట్ చేయాలని. మొన్న వచ్చినప్పుడు కూడా మనకు ఇల్లు పట్టాలు ఇస్తా అని చెప్పారు. గతంలో ఒక వారం క్రితం రోడ్ షోకి వచ్చినప్పుడు మనకు నీళ్ళ సమస్య ఉంది, నీళ్ళ సమస్య కూడా తీరుస్తా అన్నారు. కంటోన్మెంట్ బోర్డు ప్రాంతంలో ఉన్న వాళ్ళకి బిల్డింగ్ పర్మిషన్లు కూడా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు కూడా పరిష్కారం చేస్తాను. అతి ముఖ్యంగా వారు ఏమన్నారంటే మొత్తం మీద కంటోన్మెంట్ బోర్డు ద్వారా ప్రజలకు అనేక ఇబ్బందులు అవుతుంది. ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రజలు, జిహెచ్ఎంసీ ఉన్న లిమిట్స్ ఉన్న ప్రజలందరూ బెనిఫిట్స్ పొందుతున్నారో, పరిపాలన ఉందో, అదే మాదిరిగా ఈ కంటోన్మెంట్ బోర్డు సివిల్ ఏరియాస్ అంతా జిహెచ్ఎంసీలో మెర్జ్ చేసి అదే మాదిరిగా వీళ్ళకి కూడా బెనిఫిట్స్ ఇస్తాం. అదే మాదిరిగా కంటోన్మెంట్ కాన్స్టిట్యుయెన్సీ అనేక సంవత్సరాల నుంచి ప్రజలు ఆశించిన విధంగా డెవలప్మెంట్ జరగలేదు. రోడ్ల సమస్య, మౌర్యుల సమస్య, నీటి సమస్య, మిగతా చాలా సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యలు పరిష్కారం కావాలంటే ఈ కంటోన్మెంట్ బోర్డు మెర్జర్ కావాలి. ఈ కంటోన్మెంట్ బై ఎలక్షన్ లో కూడా కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్లస్ ఎంపీని గెలిపిస్తే బాగా డెవలప్మెంట్ అవుతుందని కూడా ప్రజలను కోరుతున్నారు. కావున మీరందరూ వారు వస్తున్నందుకు మీరందరూ, వారు మన మీద చాలా ప్రేమ చూపించి ముఖ్యమంత్రి హోదాగా 2వ సార్లు మన దగ్గరికి వస్తున్నారు కాబట్టి మీరందరూ అత్యధిక శాతంలో పాల్గొని ఈ యొక్క స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ని బ్రహ్మాండంగా సక్సెస్ చేయాలని ప్రతి ఒక్కరు వేడుకుంటున్నారు.